Welcome to another session of our English classes. In the last class, we discussed what is a sentence, what is a phrase, and different kinds of sentences. We learned that a sentence is a group of words which makes complete sense. అంటే కొన్ని పదాలని మనం కూర్చున్నప్పుడు అది పూర్తి అర్థవంతమైన వాక్యం ఇస్తే దాన్నే మనం సెంటెన్స్ అంటామని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ ఒక పదము చక్కగా మనకి పూర్తి అర్థవంతంగా రావాలి అంటే మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? వర్డ్స్ కదా. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ ఎ సెంటెన్స్. అండ్ దీస్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో టుడే అవర్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ కాన్సెప్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ ఫ్లూయెంట్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సి కానివ్వండి, లేదంటే రైల్వేస్, బ్యాంక్స్, డిఎస్సి, ఓకే. సో మనం చాలా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా జాబ్ కోసం. ఇంగ్లీష్ విషయంకి వచ్చేసరికి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి చాలా వెయిటేజ్ ఉంటుంది మార్క్స్లో. ఓకే, కొన్నిసార్లు మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి, కొన్నిసార్లు మనం చాలా క్వశ్చన్స్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మనకి. రీసెంట్గా టెట్ ఎగ్జామినేషన్లో అడిగిన ఒక క్వశ్చన్ని మీకు ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో ద క్వశ్చన్ గోస్ లైక్ దిస్: హీ బుక్డ్ ఏ బుక్ ఫర్ ద బుక్ షాప్. హీ బుక్డ్ ఏ బుక్ ఫర్ ఎ బుక్ షాప్. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే బుక్ అనే మాట 3 ప్లేసెస్లో వచ్చింది కదా. ఈ 3 ప్లేసెస్లో బుక్ అనే మాట ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద ఉంటుంది అని అడిగాడు. ఒకసారి చూడండి. హీ బుక్డ్ ఏ బుక్, ఫస్ట్ బుక్ తీసుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బుక్డ్? బుక్డ్ అంటే ఏంటి? మనం అడ్వాన్స్గా పర్చేస్ చేయడం కదా. కొన్నిసార్లు మనం సినిమాకి వెళ్ళాలి అంటే వీ మేక్ అడ్వాన్స్ బుకింగ్ కదా. మనం ఏదైనా ట్రావెలింగ్ చేయాలి అంటే వీ మేక్ అడ్వాన్స్ బుకింగ్, సీట్స్ రిజర్వ్ చేసుకుంటాం కదా. అంటే అక్కడ ఒక పని చేస్తున్నాం మనం. ఓకే, మనం బుకింగ్ అనే ఒక పని చేస్తున్నాం. సో ఇక్కడ బుక్ డే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ వర్బ్. నెక్స్ట్, హీ బుక్ ద బుక్ అన్నాడు. బుక్ అంటే అదొక వస్తువు కదా. వస్తువులు ఎప్పుడు కూడా మనకి నౌన్ కిందకు వస్తాయి అన్నమాట. వస్తువులు ఎప్పుడు కూడా మనకి నౌన్ కిందకు వస్తాయి. అండ్ ఫర్ ద బుక్ షాప్, దేనికోసము? షాప్ కోసము. షాప్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్ అవుతుంది. ఏ షాప్? బుక్ షాప్. అంటే షాప్ గురించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి షాప్ అనేది నౌన్ అవుతుంది. కాబట్టి షాప్కి క్వాలిఫై చేసేది, షాప్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నది బుక్ కాబట్టి ఈ బుక్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. సో చూడండి, 3 చోట్ల కూడా బుక్ అనే మాట ఉంది. కానీ ఒక చోట అది వర్బ్గా పనిచేస్తుంది, ఇంకో చోట నౌన్గా పనిచేస్తుంది, ఇంకో చోట యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. సో మనకు సందర్భాన్ని బట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మారుతూ ఉంటుంది. ఇది పెద్ద కష్టమైన విషయమా? నో, ఇట్స్ వెరీ ఈజీ. ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు డూ ఈస్ జస్ట్ ప్రాక్టీస్ ఫర్ అట్లీస్ట్ 15 minutes a day. Okay, just dive into the concept parts of speech. So let us have a brief explanation of parts of speech. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి. తెలుగులో మనం దీన్నే భాషా భాగాలు అంటాం కదా. సో ఏమేంటవి అవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్? నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఈ 8 మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నౌన్. నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఎ నేమింగ్ వర్డ్. అంటే మీరు ఒక వస్తువుకి కానీ, ఒక మనిషికి కానీ, ఒక ప్లేస్కి కానీ, ఒక జంతువుకి కానీ మీరు ఒక పేరు పెడితే దాన్నే మనం ఏమంటాము అంటే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా చేతిలో ఒకటి ఉంది. ఓకే, దీన్నే నేను బోర్డు మీద రాయడానికి ఉపయోగిస్తున్నాను. ఓకే, ఇది నాకు చక్కగా లెసన్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. దీనికి ఒక పేరు పెట్టాం. ఏంటది? మార్కర్. సో దిస్ మార్కర్ ఇస్ నౌన్. అలాగే మనం ఇంట్లో బయట అంతా పనిచేసి వచ్చినప్పుడు, బాగా అలసిపోయి వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి చక్కగా స్విచ్ వేయగానే ఒకటి చక్కగా మనకి సీలింగ్ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, మనకు మంచిగా గాలిస్తూ ఉంటుంది కదా. దానికి ఒక పేరు పెట్టాం. ఏంటది? ఫ్యాన్. సో ఫ్యాన్ ఈజ్ ఏ నౌన్. మనం స్కూల్కి వెళ్తాము, కూర్చుంటాము, మన ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతూ ఉంటాము. ఓకే,
సో వాళ్ళకి పేర్లు ఉంటాయి, రాజేష్, రవి, రమేష్. ఓకే, వాళ్ళకి పేర్లు పెట్టాం కదా, ఇవన్నీ కూడా నౌన్స్ అవుతాయి అన్నమాట. సో మనము ఏదైనా ఒక వస్తువుకి కానీ, జంతువుకి కానీ, మనిషికి కానీ, ప్లేస్కి కానీ మనం పేరు పెడితే దాన్నే మనం నౌన్ అంటాం. ఈ నౌన్ అనేది మనకి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, జెండర్, నెంబర్, ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇట్స్ ఏ ఎలాబరేట్ టాపిక్, దాన్ని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బ్రీఫ్గా అసలు ఏది అసలు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న 8 థింగ్స్ వీటి యొక్క వర్క్ ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ప్రొనౌన్. వాట్ ఈస్ ఎ ప్రొనౌన్? ఏ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. నౌన్కి బదులుగా మనం వాడే మాటని ఏమంటాము అంటే ప్రొనౌన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. హీ గోస్ టు స్కూల్ every day. Ravi is a good boy. He goes to school every day. So here I am talking about a boy called Ravi. Okay. So Ravi చాలా మంచి పిల్లోడు. సెకండ్ సెంటెన్స్కి వచ్చాక నేను ఏమంటున్నాను, అతను ప్రతిరోజు బడికి వెళ్తాడు. మళ్ళీ సెకండ్ సెంటెన్స్లో నేను రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పిన తర్వాత రవి గోస్ టు స్కూల్ ఎవ్రీ డే, రవి ప్లేస్ క్రికెట్ వెరీ వెల్, రవి కమ్స్ హోమ్ ఇన్ ద ఈవినింగ్, రవి ఈట్స్ స్నాక్స్ అని పొద్దాక నేను రవి 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 అనట్లా. రవి ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను, హీ అనే మాటను వాడుతున్నాను. సో ఈ హీ అనేది ప్రొనౌన్ అవుతుంది. ఓకే, సో ఇట్లా మనకి 7 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఓకే, ప్రొనౌన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ అస్ ఇన్ లాంగ్వేజ్. మనము ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్, నాన్న కోసం ఎవరు వస్తారు ఇంటికి. ఓకే, నాన్న ఉండరు ఇంట్లో, ఆయన వెళ్ళిపోతారు. నాన్న వచ్చిన తర్వాత, నాన్న నీ కోసం ఎవరు వచ్చారు అని చెప్తాం. ఎవరమ్మా పేరేంటి అంటే మనం పేరు ఆడటం మర్చిపోయాం. కానీ అతని గురించి చెప్పొచ్చు కదా, ఆయన ఎత్తుగా ఉంటారు, లేకపోతే షార్ట్గా ఉంటారు, లేకపోతే లావుగా ఉంటారు, లేకపోతే సన్నగా ఉంటారు, అలా మాట్లాడతారు. అతను 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 అని చెప్తాం కదా. కాబట్టి మనకి కంటెంట్ తెలిసినప్పుడు నౌన్ ఏంటి అనేది తెలియకపోయినా కానీ మనం ఈజీగా మాట్లాడటానికి ఉపయోగపడేది ఏంటి అంటే ప్రొనౌన్. సో ప్రొనౌన్ గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, వర్బ్. వాట్ ఈస్ ఎ వర్బ్? A verb is an action word. It tells about the actions done by a subject. Okay? So, ఒక మనిషి లేకపోతే ఒక జంతువు లేకపోతే ఎనీ లివింగ్ థింగ్ చేసే పనుల్నే మనం ఏమంటాము అంటే వర్బ్ కింద చెప్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచినీళ్ళు తాగుతున్నాను. ఇక్కడ నేను చేస్తున్న పని ఏంటి? త్రాగటం, డ్రింకింగ్. సో డ్రింకింగ్ ఇస్ వర్బ్. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను, ఐఎమ్ టాకింగ్ ఆర్ ఐఎమ్ టీచింగ్. అంటే ఇక్కడ నేను చేస్తున్న పని ఏంటి? మాట్లాడటం. సో మాట్లాడటం, టాకింగ్, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది? వర్బ్ కిందకి వస్తుంది. సో రన్నింగ్, సిట్టింగ్, ప్లేయింగ్, స్లీపింగ్, ఈటింగ్, ఇవన్నీ కూడా మనం చేసే పనులన్నీ కూడా వర్బ్ కిందకి వస్తాయి అన్నమాట. సో వర్బ్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. మనకి ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని ఉంటాయి. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్, అడ్జెక్టివ్. వాట్ ఈస్ అన్ అడ్జెక్టివ్? An adjective is a word which adds some meaning to the noun. Okay, which adds some more meaning to the noun. An adjective is a word which adds some more meaning to the noun. అంటే అర్థం ఏంటి? ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్. ఇట్ ఈస్ a beautiful rose. It is a బ్యూటిఫుల్ రోజ్. అంటే ఇక్కడ నేను దేని గురించి మాట్లాడుతున్నాను? రోజ్ గురించి మాట్లాడుతున్నాను. ఆ రోజ్ ఎలా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఈ బ్యూటిఫుల్ అనే మాట ఈ రోజ్ అనే మాటను గురించి, ఈ రోజ్ అనే వస్తువు గురించి చెప్తుంది. కాబట్టి బ్యూటిఫుల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, సో మనకి లాట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ ఉన్నాయి. అండ్ మనం మాట్లాడేటప్పుడు మన స్పీచ్లో చాలా బ్యూటీని తీసుకురావాలి అంటే, ఓకే, చాలా క్రియేటివ్గా మాట్లాడాలి అంటే, అది రైటింగ్లో కానివ్వండి, మాట్లాడటంలో కానివ్వండి, మనం చేసే పనికి, ఈ మాట్లాడేదానికి, రాసేదానికి చక్కగా మంచి బ్యూటీని ఇచ్చేది ఏంటి అంటే అడ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్, యాడ్వర్బ్. వాట్ ఈజ్ అన్ యాడ్వర్బ్? అన్ యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అనేది నౌన్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. హీ ఈజ్ ఎ బ్రేవ్ సోల్జర్ అన్నప్పుడు సోల్జర్ ఎలాంటి వాడు? చాలా ధైర్యవంతుడు. ఓకే, సో ఈ బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది.
అంటే సోల్జర్ నౌన్ కాబట్టి నౌన్ గురించి చెప్తున్న మాట కాబట్టి బ్రేవ్ అనేది బ్రేవ్ యాడ్జెక్టివ్ అయింది. మరి యాడ్వర్బ్ ఏం చేస్తుంది? యాడ్వర్బ్ యాడ్స్ సమ్ మోర్ మీనింగ్ టు వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ ఏం చేస్తుంది? ఇట్ యాడ్స్ సమ్ మోర్ మీనింగ్ టు వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. అంటే సింపుల్గా చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ రన్నింగ్ ఫాస్ట్. హీ ఈస్ రన్నింగ్ ఫాస్ట్ అంటే ఇక్కడ జరుగుతున్న పని ఏంటి? రన్నింగ్. సో రన్నింగ్ అనేది వర్బ్ కదా, మనం ఆల్రెడీ వర్బ్ గురించి చెప్పుకున్నాం. వర్బ్ అంటే ఒక పని. సో ఇక్కడ జరుగుతున్న పని ఏంటి? రన్నింగ్. సో అతను ఎలా పరిగెడుతున్నాడు? వేగంగా పరిగెడుతున్నాడు. అంటే ఈ ఫాస్ట్ అనే మాట ఈ రన్నింగ్ అనే పని ఎలా జరుగుతుందో చెప్తుంది కాబట్టి ఈ ఫాస్ట్ని మనం ఏమంటాము? యాడ్వర్బ్ అంటాం. ఫాస్ట్ని మనం యాడ్వర్బ్ అంటాం. ఓకే, అలాగే హీ ఈజ్ రన్నింగ్ స్లోలీ అన్నాను అనుకోండి. ఓకే, హీ ఈజ్ రన్నింగ్ స్లోలీ అంటే అతను ఏం చేస్తున్నాడు? పరిగెడుతున్నాడు. ఎలా పరిగెడుతున్నాడు? మెల్లగా పరిగెడుతున్నాడు. అప్పుడు మెల్లగానే మాట దేని గురించి చెప్తుంది? ఆ అబ్బాయి గురించి చెప్తుందా? పరిగెత్తడం గురించి చెప్తుందా? పరిగెత్తడం గురించి చెప్తుంది. పరిగెత్తడం అనేది వర్బ్ కాబట్టి మెల్లగా అనే మాట ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, preposition, and this is a wonderful thing in English grammar. సో prepositions మనకి ఎంత బాగా వస్తే మనకు అంత ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉన్నట్లే. ఎందుకంటే మిగతా వాడికి ఎంతో కొంత లాజికల్గా ఉంటాయి కానీ కాన్సెప్ట్స్, ప్రిపోజిషన్స్ కొన్నిసార్లు మనము అలా ఫాలో అయిపోవాల్సిందే. అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక సెంటెన్స్లో ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉన్నప్పుడు దానికి సెంటెన్స్లో ఉన్న మిగతా వర్డ్స్ తోటి ఉన్న రిలేషన్ గురించి చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సే లైక్ దిస్, ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ అన్నాను అనుకోండి. ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. ఇక్కడ మనకి రెండు వస్తువులు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటది? క్యాట్ అనేది. రెండోది ఏంటది? టేబుల్ అనేది. అసలు క్యాట్కి టేబుల్కి సంబంధం లేదు, కానీ మనకి ఈ సెంటెన్స్లో రెండు ఒకే చోట వచ్చినాయి. ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ పిల్లి పోయి ఎక్కడ కూర్చుంది? ఆ టేబుల్ కింద కూర్చుంది. ఓకే, అంటే ఇక్కడ ఈ క్రింద అనే మాట ఈ క్యాట్కి ఈ టేబుల్కి ఉన్న రిలేషన్ చెప్తా ఉంది. అట్లాగే ద మార్కర్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ద మార్కర్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. యాక్చువల్గా మార్కర్కి నా చేతికి సంబంధం లేదు, కానీ ఈ రెండు ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ రెండు కలిసి నేను ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే ఇది నా చేతిలో ఉంది కాబట్టి. ఓకేనా? సో preposition is something that tells the relationship between the noun and the other part of the sentence. Next, conjunction. What is a conjunction? A conjunction is a word which joins words or sentences. Conjunction ఏం చేస్తుంది అంటే వర్డ్స్ని కానీ సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేస్తుంది. దాన్నే మనం కంజంక్షన్ అంటాం. పేరులోనే ఉంది కదా, జంక్షన్. జంక్షన్ అంటే ఏంటి? కూడలి కదా. 3 రోడ్లు లేకపోతే 4 రోడ్లు కలిసే ప్లేస్ని మనం జంక్షన్ అంటాం. ఇక్కడ కంజంక్షన్ కూడా మాటల్ని కానీ పదాలను కానీ వాక్యాలను కానీ కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా రాస్తున్నాను అనుకోండి, రామ్ అండ్ లక్ష్మణ్ ఆర్ బ్రదర్స్. రామ్ అండ్ లక్ష్మణ్ ఆర్ బ్రదర్స్. ఇక్కడ నేను ఇద్దరు గురించి చెప్పాను, రామ్, లక్ష్మణ్. ఈ రెండు పదాలని నేను దేనితోటి జాయిన్ చేస్తున్నాను? ఎండ్ అనే మాటతోటి జాయిన్ చేశాను. కాబట్టి ఎండ్ ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. ఓకే, అలాగే హీ వర్క్డ్ హార్డ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. హీ వర్క్డ్ హార్డ్ బట్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్. అతను బాగా కష్టపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు. ఓకే, ఈ రెండు వేరు వేరు. కానీ మనం ఏం చెప్పాలనుకున్నాము? అతను బాగా కష్టపడ్డాడు కానీ ఫెయిల్ అయ్యాడు. ఈ రెండు మాటలను, ఈ రెండు సెంటెన్సెస్ని కలుపుతున్న మాట ఏంటి? అతను బాగా కష్టపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు. ఈ రెండింటిని కలుపుతున్న మాట ఏంటి అంటే బట్. సో బట్ అనేది ఏమవుతుంది? కంజంక్షన్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అంటే ఇంటర్జెక్షన్ టెల్స్ us about sudden feelings. Sudden feelings. For example, you are watching a cricket match and it is going neck to neck. ఓకే, చాలా రసవత్తరంగా సాగుతూ ఉంది. సో
ఒక 6 కొట్టేసేసి మన ఇండియన్ బ్యాట్స్మెన్ మ్యాచ్ని గెలిపించేసాడు. అప్పటి వరకు టెన్షన్గా చూస్తున్న మనకి ఒక్కసారిగా ఒక ఫీలింగ్ వచ్చింది, ఎస్ అంటాం కదా, లేకపోతే యాహూ అంటాం కదా. సో ఇట్లా సడన్గా వచ్చే ఎక్స్ప్రెషన్స్నే మనం ఇంటర్జెక్షన్ కింద చెప్తామన్నమాట. ఆర్ కొన్నిసార్లు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అన్ఫార్చునేట్లీ కొన్ని యాక్సిడెంట్స్ చూడాల్సి వస్తుంది. అది చూడంగానే వెంటనే మనకు వచ్చే రియాక్షన్ ఏంటి, అయ్యో అనుకుంటాం కదా. ఏదన్నా సర్ప్రైజ్, కొన్నిసార్లు మనం అలా బయటికి వెళ్ళినప్పుడు యూ ఫైండ్ ద నేచర్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. ఓకే, you find the river or canal or the stream or mountains or hills, they look very beautiful. సో అలా బ్యూటిఫుల్గా కనిపించినప్పుడు వెంటనే మనకు వచ్చే ఫీలింగ్ ఏంటి, వావ్ అనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి సడన్ ఫీలింగ్స్ని ఓకే చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాహూ, వావ్. ఓకే, ఇట్లాంటి సడన్ ఫీలింగ్స్ గురించి చెప్పేదాన్ని మనం ఇంటర్జెక్షన్ అంటాం. సో నౌ we start the first concept, noun, and we shall have an elaborate discussion on this topic. Thank you.